ఉత్తరాఖండ్ లో చదువుకోవాలంటే ఇలా ప్రాణాలకు తెగించాల్సిందే. ఉత్తరాఖండ్ భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటి. బయట నుండి ఉత్తరాఖండ్ అందాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి వచ్చే ప్రజలు ఇక్కడి ప్రకృతి రమణీయతను చూసి మైమరచిపోతారు. కానీ అక్కడ నివసించే ప్రజల జీవితం అంత మెరుగ్గా ఉందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉత్తరాఖండ్ ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేసే ఒక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉత్తరాఖండ్ లోని మున్సియరీకి చెందిన కొంతమంది పాఠశాల బాలికలు తమ బ్యాగులు భుజాలకు వేసుకుని నదిని దాటి వెళ్లి చదువుకుంటున్నారు. కానీ ఆ నదిపై నిర్మించిన వంతెనపై కాదు, పాత పాడుబడిన ఓ తాడుపై వేలాడుతున్న ట్రాలీలో కూర్చొని భయంకరమైన రీతిలో నదిని దాటుతున్నారు. ఈ క్లిప్ లో ఇద్దరు బాలికలు నదిని దాటడానికి శిథిలావస్థకు చేరుకున్న తాడుతో ట్రాలీలో కూర్చొని పాఠశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ట్రాలీ మధ్యలో ఆగినప్పుడు అమ్మాయిలు ఎలాగోలా నదిని రెండు వైపుల నుండి లాగి దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దృశ్యం చూస్తుంటేనే ఒళ్ళు గగురు పుడిచేలా అనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వాళ్ళ బ్రిడ్జ్ నిర్మాణం జరిగే వరకు మనం ఈ వీడియో షేర్ చేద్దాం.